తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి సినిమాను అందించామని హీరో బాలకృష్ణ అన్నారు. ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఉండేలా అప్పట్లోనే చూసేవాడినని బాలకృష్ణ స్పష్టం చేశారు. పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అంటారు, కానీ సరైన సమయానికే వచ్చిందన్నారు. ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట వినపడుతోందని, ఆ పదం తన ఒంటికి పట్టదన్నారు బాలకృష్ణ. సినిమా కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు చూస్తారు జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్ ఒక ఏజ్ బ్యాడ్ ఇప్పుడు దేనికి, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో ఆ పాత్రను ఎన్నుకోవడం. ఇప్పుడు చాలా మంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్ ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అట్లా చాలా మంది ట్రై చేశారు. హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు. సినిమా ఇటువంటి సినిమా దాన్ని షెల్ఫ్ చేసేసారు, తీయలేదు. అలా తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇది ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా. ఎందుకంటే మనకి జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి, అదే నాన్నగారి మీరు ఎంత అందంగా ఉన్నారండి, అసలు ఎంత ముద్ద చేస్తున్నారు అసలు. దాంట్లో అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి. వెరీ నైస్. సో భాష మెయిన్గా పిల్లలకి ఇప్పుడు తింటోంది మేకతోక 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 ఇట్లాంటి భాష మీద కూడా ఇప్పుడు ఎలా అంటే మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం కలిగిస్తాం అంటే అట్లా అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు.